దావీదు గానాల స్తోత్రాలుడా కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా దావీదు గానాల స్తోత్రాలుడా కోరాహు కుమారుల స్తుతి పాత్రుడా నా
దేవునికి స్తోత్రము. నేరుగా దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు నేనే చదువుతున్నాను. దయచేసి అందరూ అవకాశం ఉంటే బైబిల్ తెరిచి చూడండి. అవకాశం లేకపోయినా పర్వాలేదు, చదువుతున్న లేఖన భాగాన్ని శ్రద్ధతో ఆలకించండి. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 5-6 వచనాలు. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒకడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనము ఆయన ద్వారా కలిగిన వారము.
అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. చదువబడిన ఈ లేఖన భాగమును దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రభువునందు నాకు అత్యంత పిల్లారా, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనంలో ఒక ప్రాముఖ్యమైన మాట మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 10:36. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు. ప్రభువు అంటే పరిపాలకుడు అని అర్థం. ప్రభువు అంటే సృష్టికర్త అని అర్థం. ప్రభువు అంటే దేవుడని అర్థం. ప్రభువు అంటే పరమాత్ముడని అర్థం. ప్రభువు అంటే భగవంతుడని అర్థం. యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అంటే యేసు క్రీస్తు అందరికీ దేవుడు. అయితే ఈ మాట కొంతమందికి నచ్చకపోవచ్చు, ఈ మాట కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని అంటున్నాడు. నా దేవుడు నాకు లేడా, నా ఇష్ట దైవం నాకు లేడా అని అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగున ప్రశ్నించే అవకాశం కూడా ఉంది. అదేమి తప్పు కాదు. భారతదేశంలో అన్ని మతాల ప్రజలు ఉన్నారు. ఇష్ట దైవం అనే కాన్సెప్ట్ ఇండియాలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు, ఒక ఇష్ట దైవాన్ని మొక్కుతూ ఉంటారు. ఎవరైనా సరే దేవతలు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు ఎంతో మంది ఉన్నారు. గనక ఎవరి ఇష్టదైవం వారికి ఉన్నారు. అందుచేత యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు అనే మాట అంత సులభంగా అందరూ జీర్ణించుకోలేదు, అంత సులభంగా అందరూ యాక్సెప్ట్ చేయరు. నేను నమ్ముకున్న దేవత నాకుంది, నేను నమ్ముకున్న దేవుడు నాకు ఉన్నాడు, మరి యేసుక్రీస్తు అందరికీ దేవుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని వీరు చెప్పడం ఏంటి అని ఎవరైనా ప్రశ్నించవచ్చు, అడగవచ్చు, తమ తమ మనసులోనే అనుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన పారమార్థిక సత్యాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించి అర్థము చేసుకోవాలి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు అనే మాట ఎందుకు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు? మలాకీ ప్రవచన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనము చూడండి. మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా? ఇక్కడ కూడా అందరూ అనే మాట మనకు కనబడుతుంది. అపోస్తలుల కార్యములు 10:36లో యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎందుకు ఆయన అందరికీ ప్రభువు అంటే మలాకి 2:10లో చెబుతున్నాడు, మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా?
దేవుడు ఒక్కడే, సబ్కా మాలిక్ ఏక్, అల్లాహ్ ఏక్ హై, ఏకో నారాయణుడు. ఇవన్నీ కూడా ఏమని ప్రబోధిస్తున్నాయి? దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని ప్రబోధిస్తున్నాయి. ఆ ఒక్క దేవుడు ఎవరైతే ఉన్నాడో ఆ సృష్టికర్త మానవ జాతిని సృష్టించినాడు. ఒకే ఒక మనిషిని దేవుడు నేలమంటితో సృష్టించి ఆ ఒకరిలో నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించినాడు. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాలు చూడండి. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకై దేవుడు ఒకటిలో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, చూడండి, యావత్ భూమి మీద కాపురముండుటకు దేవుడు ఒకనిలో నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించినాడు. ఆకాశం క్రింద భూమి మీద ఉన్నటువంటి 200 పైచిలుకు దేశాలలో ఎంతమంది మనుషులు ఉన్నారో, ఎంతమంది మానవులు ఉన్నారో వారందరినీ సృష్టించిన వాడు దేవుడు. అందుకే మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృష్టించలేదా? సృష్టికర్త అయిన దేవుడు ఆదాము అనే ఒక మనుషుని ద్వారా ప్రతి జాతి మనుషులను భూమి మీద సృష్టించినాడు. వారు ఈ యావత్ భూమి మీద కాపురం ఉన్నారు, నివసిస్తున్నారు. సృష్టికర్త అయిన దేవుడు మానవులందరినీ, మనుషులందరినీ సృష్టించినాడు కనుక అందరికీ ఆయన ఉపకారములు చేస్తున్నాడు, అందరికీ ఆయన మేలులు చేస్తున్నాడు. 145వ కీర్తన 9వ వచనము మీరు చూడండి. 145వ కీర్తన 9వ వచనం, యెహోవా అందరికీ ఉపకారి. ఇక్కడ కూడా మళ్ళా అందరూ, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. మనకందరికి తండ్రి ఒక్కడే కాడా, ఒక దేవుడే మనలను సృష్టింపలేదా? ఆదాము అనే ఒక మనుషుల నుండి సకల జాతి మనుషులను దేవుడు సృష్టించినాడు. అందుకే ఆ సృష్టికర్త అయిన దేవుడు అందరికీ ఉపకారి. యెహోవా అందరికీ ఉపకారి. ఉపకారి అంటే ఉపకారములు చేసేవాడు, మేలులు చేసేవాడని అర్థం. సృష్టికర్త అయిన దేవుడు అందరినీ సృష్టించినాడు, అందుకే అందరికీ మేలులు చేస్తున్నాడు, అందరికీ ఉపకారములు చేస్తున్నాడు. రాజేష్ రేఖా దంపతులను దేవుడు ఆశీర్వదించాడు. వారికి ఎన్నెన్నో మేలులు చేశాడు, ఎన్నెన్నో ఉపకారములు చేశాడు. సంతానముగా ఒక కుమార్తెను, కుమారుణ్ణి ఇచ్చాడు. వారికి ఇచ్చిన ఏకైక కుమారుణ్ణి మరణములో నుండి బయటకు తీసుకొచ్చాడు. వారికి దేవుడిచ్చిన కుమార్తె పట్ల దేవుడు కృప చూపి తన విషయంలో గొప్ప కార్యాలు చేశాడు. ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారములు భగవంతుడు చేశాడు కనుక ఆ భగవంతునికి మొక్కాలి, ఆ భగవంతుని స్తుతించాలి, ఆ భగవంతునికి ప్రార్థన చేయాలి, ఆ భగవంతుని గుర్తు చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి, ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరించుకోవాలని ఈ మంచి వేదికను వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ ఫంక్షన్ హాల్లో ఇంత చక్కగా వారు దేవుని నామ మహిమ ఘనత కొరకు ఈ ప్రార్థన కూడికను ఏర్పాటు చేశారు. ఈ ఏసీ ఫంక్షన్ హాల్, ఈ చక్కని లైటింగ్, ఈ వేదిక, ఈ డెకరేషన్
రూపాయి ఖర్చు లేకుండా తయారవుతుందా? ఎన్నో వేలు వాళ్ళు ఖర్చు పెట్టి ఈ చక్కని వేదికను వాళ్ళు ఏర్పాటు చేసినారు. మంచి సౌండ్ సిస్టమ్ పెట్టారు. సంగీతాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. ఇక్కడ మొదటి నుండి ఏం చేస్తున్నాం మనం? కళ్ళు మూసుకొని దేవునికి ప్రార్థన చేశాము. తర్వాత దేవునికి మనము స్తోత్రగానం చేశాము, దేవుణ్ణి స్తుతించాము. ఈ సమయంలో దేవుని ఉపదేశం వింటున్నాము, దేవుని మాటలు వింటున్నాము. ఆరంభం నుండి ఇప్పటిదాకా ఎక్కడ చూసినా దేవుడు దేవుడు దేవుడు, దేవునికే ప్రార్థన, దేవునికే పాటలు, అలాగే దేవుని మాటలే వింటున్నాము. ఎందుకు దేవుణ్ణి ఇంతగా గొప్ప చేయాలి? దేవుణ్ణి ఇంతగా ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే మనుషులను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి మహాదేవుడు కాబట్టి, అందరిని సృష్టించినటువంటి సృష్టికర్త కాబట్టి, అందరికీ మేలులు ఉపకారములు చేస్తున్న దేవుడు కాబట్టి, ఇటువంటి సంతోషకరమైన కార్యములు, ఇటువంటి శుభకార్యములు మనము జరుపుకొని ఆనందించి సంతోషించడానికి భగవంతుడే కారణం కాబట్టి చేతులెత్తి దేవునికి మొక్కాలి. దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన ఉపకారములు మనము మరచిపోవద్దు. 103వ కీర్తన 2వ వచనంలో శ్రేష్ఠ భక్తుడైనటువంటి దావీదు ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించును, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. భక్తుడు తనతో తానే మాట్లాడుకుంటున్నాడు, తన ప్రాణముతోనూ తానే మాట్లాడుకుంటున్నాడు. మీతో మీరు ఎప్పుడైనా మాట్లాడుకున్నారా? అందరిలో కలిసి ఉన్నప్పుడు కానీ, ఏకాంతంగా ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కానీ మీతో మీరు మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయా? నేను కొంతమంది మనుషులను చూశాను, వాళ్ళు ఒక్కరే నడుచుకుంటూ వెళ్తారు, వాళ్ళతోనే వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తారు, ముసిముసి నవ్వులు నవ్వుతూ చక్కగా చేతులు ఇంకా ఇట్లా ఊపుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు. నేను ఒకనాడు బైక్ మీద డ్యూటీకి వెళ్తున్నాను, ఆ రోడ్డు మీద ఒక ఆయన నడుచుకుంటూ వెళ్తా ఉన్నాడు, ముసిముసి నవ్వుకుంటూ తనతో తానే మాట్లాడుకుంటున్నాడు. నేను పరిచయం అయిపోయినా, ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన? ఎవరు లేరు ఎక్కడ, తనతోనే తాను మాట్లాడుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్తున్నాడు. ఏం మాట్లాడుకుంటున్నాడో తెలియదు నాకు. అది మంచిదా చెడ్డదా? మనం ఏమనుకుంటాం? వాళ్ళకు పిచ్చి పట్టిందేమో, మానసికంగా సరిగ్గా లేరేమో అని మనం అనుకుంటాం. అట్లయితే మరి దావీదు కూడా అంతేనా? ఎదుటి వానికి బోధించు, నీకు నీవే బోధించుకున్నవా అన్నాడు దేవుడు. మందికి ఎన్నో నీతులు చెప్తాం, కానీ మనకు మనం నీతులు చెప్పుకోవాలి. మన సాటి మనుషులకు చెప్తాం, మనం ఇట్లుండాలి, అట్లుండాలి, ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి, ఇంత మంచిగా ఉండాలి, అంత మంచిగా ఉండాలి అని మందికి మత్తు నీతులు చెప్తాం. వాళ్ళు గొప్పలు కాదు. ఎవడైతే తనకు తాను బోధించుకొని, తనకు తానే హెచ్చరిక చేసుకొని, తనతో తాను మాట్లాడుకుంటాడో అటువంటి వ్యక్తి ధన్యుడు, భాగ్యవంతుడు. ఏమన్నా ఖర్చు అవుతుందా మనకు? మన చుట్టూన్నటువంటి సమాజం ఏదైనా తప్పులు పొరపాట్లు చేస్తూ ఉంటే మనం పెద్ద మనుషులమై అక్కడ ఎన్నో నీతులు చెప్తాం. అసలు నువ్వు మనిషివేనా? నువ్వు ఇట్లే మాట్లాడతావా, నువ్వు అట్లే మాట్లాడతావా అని అవతలి వాళ్ళని చెప్తాము. కానీ అవే మాటలు మనం మాట్లాడతాం. మరి మనకు ఒకటి చెప్పాలి, మనకు మనమే చెప్పుకోవాలి. వేమన కవి గారు చెప్పారు, తప్పులెన్ను వారు తన్నోపు తన్నంబు
తప్పులను వారు తమ తప్పులెరుగరు విశ్వద అభిరామ వినురవేమా. అవతల వాళ్ళ తప్పులు లెక్క పెట్టడానికి తండోపతండాలు వస్తారట, కానీ వాళ్ళ తప్పులు తెలుసుకోవడానికి ఎవడు కూడా ఆలోచన చెయ్యడట. బైబిల్లో భగవంతుడు చెబుతున్నాడు, ఎదుటి వానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా. ఇప్పుడు మన ఊర్లో ఒకడు అయ్యకు గంజి వస్తాడు, అక్కడ ఆ పెద్ద మనుషులు ఉన్నారు తల్లిదండ్రులు, అయ్యా నా కొడుకు నాకు గంజి వస్తలేడు మీరు చెప్పుకున్నప్పుడు ఆ చుట్టుపక్కల పెద్ద మనుషులు పోయి తలెత్తుకొని మాట్లాడతారు, అయ్యవ కనలేదురా, పెంచి పెద్ద చేయలేదా, రెక్కలు ముక్కలు చేసుకోలేదా, అయ్యవకు గంజి పోయావా నువ్వు అని ఆ మాట్లాడే పెద్ద మనిషి వాళ్ళ అయ్యవకి అసలు గంజి పోయాడు, గంజి మెతుకులు కూడా పెట్టాడు, కానీ ఇలా పెద్ద మనిషి మంచిగా చెప్తాడు. అట్లా తయారైంది సమాజం. మరి నేను మా అయ్యవకు గంజి పోతలేదు కదా, కనీసం 2 నెలలకు ఒకసారి అన్న వాళ్ళ దగ్గరికన్నా పోతలేను కదా, నేను ఇసుంటూనే ఉండి దీనికి నీతులు ఎట్లా చెప్పాలని చెప్పి తలదించుకొని వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోరు, అక్కడ పెద్ద మనుషులు అవుతారు. బుద్ధి జ్ఞానం లేదురా నీకు, అయ్యా మనకి ఇట్లనే నువ్వు మాట్లాడు, ఇట్లనే నువ్వు గంజిపోయేవా, నువ్వు వాళ్ళని చూడవా. అట్లా తయారైపోయింది వ్యవస్థ. అది వేమన కవి గారు చెప్తారు, తప్పు లేని వారు తండోపతండపు, నీది తప్పు నువ్వు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అని చెప్పేటోళ్ళట తండోపతండము. అటువంటి తప్పులేంచే వాళ్ళు తాము చేసే తప్పులు మాత్రం అస్సలే పసిగట్టరు. కానీ భగవంతుడు చెబుతున్నాడు, ఎదుటి వారికి బోధించు నీకు నీవే బోధించుకోవా. అందుకే శ్రేష్ఠ భక్తుడు దావీదు, నా ప్రాణమా దేవుడిని స్తుతించు, దేవుడు చేసిన ఏ మేలును మర్చిపోవద్దు, దేవుడు చేసిన ఏ ఉపకారమును మర్చిపోవద్దని తనకు తానే బోధ చేసుకుంటున్నాడు. తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు భక్తుడు ఏకాంతంగా ఒక్కడే, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, దేవుడు ఎన్నెన్ని మేలులు చేశాడో ఎన్నెన్ని ఉపకారాలను చేశాడో వాటిని మరచిపోవద్దు, బాగా గుర్తు పెట్టుకోవాలి, జ్ఞాపకం పెట్టుకోవాలి, దేవునికి మొక్కాలి. అటువంటి కృతజ్ఞత కలిగిన వాళ్ళంటే భగవంతునికి ఇష్టం. మనుషులు మనకు సాయం చేసిన, దేవుడు మనకు సాయం చేసిన మర్చిపోదు. కానీ ఇప్పుడు తరం మనుషులు ఎట్లున్నారు, ఎవడైతే సహాయం చేస్తున్నాడో ఎవడైతే మేలు చేస్తున్నాడో వానికే కీడు చేయాలని ఆలోచన చేసే తరం ఇప్పుడు ఈ తరం తయారైంది. భగవంతుడు ఎన్నో మేలులు చేస్తాడు, ఎన్నో ఉపకారములు చేస్తాడు, కానీ భగవంతుడిని జ్ఞాపకం చేసుకోరు. మనుషులు కూడా ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేస్తుంటారు, కానీ వాళ్ళను కూడా తలుసుకోరు, జ్ఞాపకం చేసుకోరు. నా చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు, తిన్న రేవును తలసాలి అంటాడు. మరి అన్నం పెట్టడానికి సున్నం పెట్టుకోవద్దు, తిండి వాసాలు లెక్క పెట్టుకోవద్దు. వాడు మంచిగా బిర్యానీ పెట్టిండు కడుపు తిని పండుకోవాలి, కానీ పండుకున్నాక మీరు చూసి తులాలు వాసాలంటే మీకెందుంది ఏముంది ఎట్లా సంపాదించిండు వీడి ఇంత బిల్డింగ్ ఎట్లా కట్టిండు అని చెప్పి ఆలోచన చేసినాడు మనిషేనా? వాడు ఇంటికి పిలిచేస్తారు, కడుపు నిండి అన్నం పెట్టిండు, పదం మీద పడుకోబెట్టినప్పుడు భగవంతుడా ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ కుటుంబాన్ని ఆశీర్వదించాలి అనాలి, కానీ వానికి నిద్ర పట్టదు, వీడు ఎట్లా సంపాదించిండు ఏం చేసిండు అని తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళు. తిన్న దేవుడు కలవాలంటారు పెద్దలు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టొద్దు అంటారు పెద్దలు. ఉందా ఇప్పుడు అటువంటి సంస్కారం? మీరు చేసినోనికే కీడు, మంచి చేసినోనికే చెడు. అట్లా మానవ సమాజం అట్లా తయారైంది. మంచి మనిషి ఎవరంటే భగవంతుడు చేసిన మేలును మర్చిపోవద్దు, మనుషులు చేసిన మేలును కూడా మర్చిపోవద్దు. అది గుర్తు పెట్టుకొని బ్రతికేవాడు మంచి మనిషి అని బైబిల్ చెప్తుంది. బైబిల్లో భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా దేవుడు చేసిన మేలును మర్చిపోవద్దు, దేవుడు చేసిన ఉపకారములు మర్చిపోవద్దు. బాగా గుర్తు పెట్టుకొని దేవుడిని మొక్కాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంత ఖర్చు పెట్టుకొని ఇంత మంచి ఏసీ ఫంక్షన్ హాల్
కిరాయి తీసుకొని ఇంతగా డెకరేషన్ చేసి మన అందరిని పిలిచి మనకు కూడా మెత్తటి మంచి కుర్చీలు వేసి ఇక్కడ మంచి సౌండ్ సిస్టమ్ పెట్టి ఇక్కడ సంగీతం పెట్టి ఇంత ఖర్చుకెందుకు కోరుకున్నారు వాళ్ళు? మా కుటుంబానికి మా పిల్లలకు భగవంతుడు మేలు చేశాడు కనుక దేవుడిని గొప్పగా స్తుతించాలి, గొప్పగా ఆరాధించాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ పనికి పూనుకున్నారు. ఇటువంటి స్థితిని దేవుడు కోరుతున్నాడు. దేవుడికి మేకలు గొర్రెలు అవసరం లేదు, కోడి పుంజులు కొబ్బరికాయలు అవసరం లేదు. దేవుడు అంటాడు, నేను ఆకలి కొనినను నీతో చెప్పను, నేను బలిని కోరువాడను కానన్నాడు. మరి ఏం కోరుతావు నాయన అంటే ఆ భగవంతుడిని గుర్తు చేసుకొని జ్ఞాపకం చేసుకొని ఆ దేవునికి మొక్కి దేవుని నామం గొప్ప చేయడమే దేవునికి సంతోషం. ఈ పంచనాలను దేవుడు చూస్తున్నాడు, ఇక్కడ కూర్చున్న మనందరినీ చూస్తున్నాడు, ఇక్కడ జరిగే కార్యక్రమం అంతటిని కూడా దేవుడు చూస్తున్నాడు. ఆరంభం నుండి ఇప్పటిదాకా దేవుడు 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 అని మాట్లాడుతున్నాం. ఈ సిచ్యువేషన్ చూసి దేవుడు ఎంతో సంతోషపడతాడు, ఎంతో ఆనందిస్తాడు. భూమి మీద నేను పుట్టించినందుకు, వాళ్ళకు మేలు చేసినందుకు, వాళ్ళకు ఉపకారములు చేసినందుకు భగవంతుడా నన్ను గుర్తు చేసుకుంటున్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు అని దేవుడు పై నుండి ఆశీర్వదిస్తాడు. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు అందరికీ దేవుడు, ఎందుకంటే అందరినీ సృష్టించిన సృష్టికర్త ఆయనే కనుక, అందరూ దేవుని ప్రజలే కనుక, అందరినీ దేవుడు సృష్టించాడు కనుక ఆ దేవుడు అందరికీ ఏం చేస్తున్నాడు? మేలులు ఉపకారములు చేస్తున్నాడు. ఇంత మంచి మేలులు, ఇంత మంచి ఉపకారాలు ఆ దేవుడు చేస్తా ఉంటే మనుషులందరూ, మానవులందరూ తమ మార్గాలను చెరిపివేసుకొని మొత్తం చెడిపోయినారని బైబిల్లో దేవుడు బాధపడుతున్నాడు. ఆదికాండము 6వ అధ్యాయము 11, 12 వచనాలు మీరు చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలాత్కారంతో నిండి ఉండెను. జాగ్రత్తగా వినండి, దేవుడు భూలోకమును చూసినప్పుడు భూలోకమంతా చెడిపోయి ఉండెను. భూమి మీద ఉన్న సమస్త మనుషులు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. సమస్త మనుషులు అన్నాడా, కొంతమంది అన్నాడా? అందరూ అన్నమాట. అందుకే లోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా పాపులైపోయినారు. రోమాపత్రిక 3:23 చూడండి. రోమాపత్రిక 3:23, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఇక్కడ కూడా మళ్ళీ అందరూ, యేసు ప్రభు అందరికి దేవుడు, ఆయనే అందరిని సృష్టించినాడు, ఆయనే అందరికి మేలులు చేస్తున్నాడు. ఇంత చేస్తే అందరూ కూడా పాపులైపోయినారు. ఏ భేదములు లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. స్త్రీలు అనే భేదం లేదు, పురుషులు అనే భేదం లేదు, చిన్నపిల్ల వాళ్ళనే భేదం లేదు, వృద్ధులనే భేదం లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. ఈ పాపం అనేది మనుషులందరికీ సంప్రాప్తమైంది. ఈ మానవ జాతికి అంతటికి మూల పితరులు ఆదాము, హవ్వ. ఆదాము అనే పురుషుడు, హవ్వ అనే స్త్రీ, వీళ్ళిద్దరిని దేవుడు దేవుడిలాగా తయారు చేశాడు. కానీ వాళ్ళు దేవుడు వద్దన్న పని చేసి దయ్యంలాగా తయారయ్యారు. ఆదామును హవ్వను దేవుడు ఎట్లున్నాడో అటువంటి మహిమలో తయారు చేశాడు. కానీ దేవుడు వద్దన్న పని చేసి మీరు మహిమను కూడగొట్టుకున్నారు. దేవుడు ఏదేని తోటల నుండి ఆదాము హవ్వను బయటకు వెళ్ళగొట్టాడు. ఆ తర్వాత మనందరినీ అన్నారు, వాళ్ళు వెలివేయబడిన వారి పిల్లలమైపోయాం, పాపము చేసిన వారి పిల్లలమైపోయినాము. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి ఉన్నారంటే
అందరం ఎట్లా పాపం చేశాము అంటే ఆ ఆదాము అనే ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది. పాపము ద్వారా లోకములోనికి మరణం వచ్చింది. అందరూ పాపమే చేస్తున్నారు కనుక మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. రోమాపత్రిక 5:12 ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగో ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. పాపం చేసిన వాళ్ళు ఎంతమంది? అందరూ. ఇక మరణము అందరికీ సంప్రాప్తమైంది. తిలా పాపము తలా పిడికెడు అంటారు పెద్దలు. తిలా పాపము తలా పిడికెడు అంటే ఒక బర్రె నడుగులో పడి అన్ని బర్రెలకు పూసింది అన్నమాట. ఆదాము అనే ఒక మనుషుడు పాపం చేసి మనల్ని అన్నాడు కనుక ప్రకృతి సహజంగా మనం చెప్పుకోవాలంటే కుక్క పిల్లలు కుక్కలే అవుతాయి, నక్క పిల్లలు నక్కలే అవుతాయి, పంది పిల్లలు పందులే అవుతాయి. అలాగే పాపి పిల్లలు పాపులే అవుతారు. ఆ ఆదాము దేవుడు వద్దన్న పని చేసి పాపం చేసి ఆ తర్వాత మానవ జాతిని అంతటిని వాళ్ళు కన్నారు కనుక ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఉన్నారు. పరిస్థితి ఎటువంటి దారుణంగా తయారైందంటే మనుషులందరూ పాపం అనే స్వభావంతోనే పుడుతున్నారు. ఇక పెరిగి పెద్దయి అదే పాపాలు చేస్తున్నారు. ఆ పాపం అనే భయంకరమైన రోగంతో ఇక్కడ సచ్చి అగ్నిగుండం పాలవుతున్నారు, నరకంలో పడిపోతున్నారు. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. పాతాళమని నరకంలో, పాతాళమని అగ్నిగుండంలో ఎవరెవరు పడిపోతున్నారో అక్కడ చెప్తున్నాడు. అందుచేత అంటే ఎందుచేత? ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు కనుక అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు ఏమైంది? అపరిమితముగా తన నోరు తెరుచుతున్నది. వారిలో గనులను, సామాన్యులను, దోష చేయువారును, హర్షించువారును పడిపోదురు. ఒక మాట చెప్పి నేను ముగిస్తా, శ్రద్ధతో మీరు వినండి. పాతాళం అనేది ఒకటి ఉంది, అగ్నిగుండం అనేది ఒకటి ఉంది, నరకం అనేది ఒకటి ఉంది. అది విపరీతంగా నోరు తెరుచుకొని చూస్తుందట. ఎందుకంటే అందరూ పాపం చేశారు కదా. పాపం చేసిన వాళ్ళని అందరినీ మింగడానికి ఈ అగ్నిగుండము, నరకం, పాతాళం నోరు తెరుచుకొని చూస్తుంది. ఎవరెవరు పడిపోతున్నారు అందులో? కోటీశ్వరులు పడిపోతున్నారు, కోటికి గతి లేని పడిపోతున్నారు, ఏమి లేదని ఏడ్చేటోళ్ళందరినీ అందులోనే పడిపోతున్నారు, అన్ని ఉన్నాయని మురిసేటోళ్ళు కూడా అందులోనే పడిపోతున్నారు. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మానవులందరూ, మనుషులందరూ పాపం అనే స్వభావంతోనే పుడుతున్నారు కనుక, పెరిగి పెద్ద అయ్యాక అవే పాపాలు చేస్తున్నారు కనుక ఆ పాపం అనే భయంకరమైన రోగంతో ఇక్కడ కళ్ళు మూసి ఆ అగ్నిగుండంలో పడుతున్నారు. ఇటువంటి ఘోరమైనటువంటి ప్రమాదం మానవులందరికీ, మనుషులందరికీ కాచుకొని ఉంది, పొంచి ఉంది. అందుకే భగవంతుడు, పరమాత్ముడు, ఆ దేవాది దేవుడు మానవులందరినీ, మనుషులందరినీ పిలుస్తున్నాడు. అగ్నిగుండంలో, పాతాళంలో పడకుండా రక్షించబడి దేవుడు మోక్షలోకంలో, సత్యలోకంలో యుగ యుగాలు నిత్యత్వంతో ఉండాలని మనుషులందరినీ పిలుస్తున్నాడు ఆయన. యెషయా ప్రవచన గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరట? భూదిగంతముల నివాసులు. ఆకాశము క్రింద, భూమి మీద ఎన్ని వందల కోట్ల మంది ఉన్నారు, అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి
రక్షణ పొందండి. మానవులందరికీ, మనుషులందరికీ ఘోరమైన ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం పేరే అగ్నిగుండం, నరకం. అందులో ఎవరెవరు పడిపోతున్నారు? ఏడ్చే వాళ్ళు పడిపోతున్నారు, నవ్వే వాళ్ళు పడిపోతున్నారు, కోటీశ్వరులు పడిపోతున్నారు, కూటికి గతి లేని వాళ్ళు కూడా పడిపోతున్నారు. ఆ పాతాళము, అగ్నిగుండం విపరీతంగా నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. ఎన్ని కోట్ల మంది అందులో పడ్డా ఆ పాతాళానికి తృప్తి లేదు. ఇటువంటి ఘోరమైనటువంటి ప్రమాదం ఎందుకు వచ్చింది? మనుషులందరూ పాపము చేసినందున మరణం అనేది అందరికీ సంప్రాప్తమైంది. మనుషులను దేవుడు ప్రేమతో చేసుకున్నాడు. దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో దేవుడు ఎట్లున్నాడో మనుషులను కూడా దేవుడు అట్లా చేసుకున్నాడు. ఈ విధంగా ప్రేమతో చేసుకున్న మనుషులు అగ్నిగుండంలో, నరకంలో పడడం దేవునికి ఇష్టం లేక మనుషులను అగ్నిగుండంలో పడకుండా తప్పించి రక్షించి దేవుడు ఉండే సత్యలోకానికి చేర్చడానికి ఆ భగవంతుడే మనిషి అయి పుట్టినాడు. మానవులందరి పాప పరిహారము కొరకు సిలువలో యజ్ఞమై రక్తము గార్చి మరణించి తిరిగి లేచినాడు. మోక్షానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. పరలోకానికి ఒక దారిని ఆయన ఏర్పాటు చేశాడు. ఆ రక్షకుడు మాట్లాడుతున్నాడు, బూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. మానవులందరికీ, మనుషులందరికీ ఒక ఘోరమైన ప్రమాదం ఉన్నది భవిష్యత్తులో. ఇక్కడ కళ్ళు మూయగానే అగ్నిగుండంలో కళ్ళు తెరవడం, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు నిత్యత్వం అంతా ఏడుపులు, పెడబొబ్బలు. అటువంటి ఘోరమైన ప్రమాదం మనుషులకు ఉన్నది కనుక ఆ ప్రమాదంలో నుండి తప్పించి రక్షించడానికి భగవంతుడే మనిషి అయి పుట్టి మనుషులందరి కొరకు తను తాను బలిగా అర్పించుకున్నాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసను నరుడు. ఈయన అందరి కొరకు, మరలా చూడండి, అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. యేసుక్రీస్తు అందరికీ దేవుడు అంటే అందరికీ నచ్చదు, కానీ బైబిల్ ఉపదేశం మీరు చూడండి, యేసుక్రీస్తు అందరికీ దేవుడు అనే మాట ఎందుకు వాస్తవం, ఎందుకు సత్యం? ఎందుకంటే అందరిని సృష్టించిన భగవంతుడు కనుక, అందరికీ మేలులు ఉపకారములు చేస్తున్న దేవుడు కనుక, అందరూ పాపము చేసి అగ్నిగుండం పాలవుతుంటే అందరి కొరకు విమోచన క్రయధనముగా తన రక్తము ధారపోసి తన్ను తాను బలిగా అర్పించుకొని మరణించి తిరిగి లేచి మానవులకు మోక్షాన్ని ప్రసాదించాడు కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యేసుక్రీస్తు అందరికీ దేవుడు అనేది వాస్తవము, సత్యం. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది మానవులందరికీ, మనుషులందరికీ చేసిన గొప్ప ఉపకారం. దేవుడు మానవులందరికీ, మనుషులందరికీ గొప్ప ఉపకారం చేశాడు. ఏంటది? అగ్నిగుండాన్ని తప్పించి మోక్షాన్ని ప్రసాదించాడు. యేసుక్రీస్తు అంటే కొంతమంది ఏమంటారు? యేసు దేవుడా? ఆయన అమెరికా దేవుడు, మాలమాదిగోళ్ళ దేవుడు, కులం తక్కువ దేవుడు, ఆయన ఇంగ్లీష్ దేవుడు, ఇట్లా మాట్లాడతారు. యేసు ప్రభు అనగానే ఇప్పటి సమాజం ఏమని మాట్లాడుతున్నారు? యేసు ప్రభు ఆయన అమెరికా దేవుడు కదా, ఇంగ్లీష్ దేవుడు కదా, మాలమాదిగోళ్ళ దేవుడు కదా అని మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు అంటే ఒక్క మాటలో అర్థం మీరు గ్రహించాలి. యేసుక్రీస్తు అంటే భగవంతుడు మానవులు మోక్షానికి ఎక్కి వెళ్ళడానికి దేవుడు వేసిన నిచ్చెన. అర్థమైందా? పరలోకమందున్న దేవుడు, సత్యలోకంలో ఉన్న దేవుడు ఒక పెద్ద నిచ్చెన వేశాడు భూమి మీదకి. ఆ నిచ్చెనకు మెట్లు ఉంటాయి కదా, ఆ మెట్లను ఎక్కుకుంటూ మోక్షానికి చేరాలి. ఆ నిచ్చెన పేరే యేసుక్రీస్తు.
కానీ మనుషులందరూ మాలమాది వాళ్ళ దేవుడు, కులం తక్కువ వాళ్ళ దేవుడు, అమెరికా దేవుడు, ఇంగ్లీష్ దేవుడు అని మాట్లాడుతున్నారు. ఎందుకోసం మాట్లాడుతున్నారు అలాగున్నా? మన మూలవాక్యం చదువుకున్నాం కదా, అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. ఇప్పుడు చూడండి, ఆ మాట చదివి ముగించుకుందాం. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను. మనకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన అందరికీ తండ్రి. ఆయన నుండి ఆకాశం, భూమి, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, మానవులు, సకల ప్రాణులు కలిగినారు. మనం ఉన్నదే ఆయన కొరకు. మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను. మనమందరము కూడా ఆయన ద్వారా కలిగిన వారమే. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు. జ్ఞానము లేకపోవడము చేతనే మనుషులు అగ్నిగుండం పాలవుతున్నారు. చతుర్వేదాలు ఉన్నాయి 4. ఆ చతుర్వేదాలన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే ఏకోన్నారాయణుడు అంటే భగవంతుడు ఒకడే. ఖురాన్ షరీఫ్ గ్రంథం ఉంది ముస్లింలది, అందులో కూడా అల్లాహ్ ఏక్ హై అంటే దేవుడు ఒక్కడే అని చెప్తుంది గ్రంథం. ఈ బైబిల్ కూడా అదే చెప్తుంది, దేవుడు ఒక్కడే. షిరిడి సాయిబాబా గారు కూడా చెప్పారు, సబ్కా మాలిక్ ఏక్ అన్నాడు కానీ దో అల్లే. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడై ఉన్న దేవుడే మనిషి అయి పుట్టినాడు. ఆ మనిషి అయి పుట్టిన ఏకైక దైవావతారం పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే మానవులు, మనుషులు పరలోకానికి ఎక్కి వెళ్ళే నిచ్చెన. ఈ జ్ఞానము అందరి యందు లేనందు చేత అగ్నిగుండం పాలవుతున్నారు. ఆకాశమందున్న సూర్యుని వలెనే దేవుడొక్కడండి. ఆకాశమందున్న సూర్యుని వలెనే దేవుడొక్కడండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి. వెలుపల వెదకి దండగండి. నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుండి. వెలుపల వెదకి దండగండి. ఓ వినుము సోదర పరమ గురుని బోధ. నమ్మిన తొలగు నరక బాధ. ఓ వినుము సోదర పరమ గురుని బోధ. నమ్మిన తొలగు నరక బాధ. ఆకాశమందు సూర్యుడొక్కడే, ఈ ప్రపంచానికి దేవుడొక్కడే. ఆ ఒక్క దేవుడు 2000 ఏళ్ల కింద మనిషి అయి పుట్టినాడు. ఆ మనిషి అయి పుట్టిన దేవుని పేరు యేసుక్రీస్తు. ఆయన మనుషులు మోక్షానికి ఎక్కడానికి దేవుడు వేసిన నిచ్చెన. ముగింపులో ఒక మాట చెబుతున్నాను. భూమి మీద పుట్టినటువంటి మానవుడు, స్త్రీ కానీ పురుషుడు కానీ, ఎప్పటికైనా, ఏనాటికైనా, ఎన్నటికైనా దేవుడుండే సత్యలోకానికి చేరడానికి ఏకైక రక్షణ మార్గము యేసుక్రీస్తు. మరొక దారి లేదని పరిశుద్ధ గ్రంథం ప్రబోధిస్తుంది. ఇప్పుడు మొదటి నుండి నేను చెప్పింది మీకు అర్థమైందా? యేసుక్రీస్తు అందరికీ దేవుడు. ఎందుకు అందరికీ దేవుడు? అందరినీ సృష్టించిన సృష్టికర్త ఆయనే కనుక. ఆయనే అందరికీ మేలులు, ఉపకారములు చేస్తున్నాడు కనుక. మనుషులందరూ పాపము చేసి అగ్నిగుండంలో పడిపోతూ ఉంటే ఆ పరమాత్ముడే మనిషి అయి పుట్టినాడు కనుక అందరి పాప పరిహారము కొరకు సిలువలో యజ్ఞమై విమోచన క్రయధనముగా రక్తము కార్చినాడు కనుక ఆయనే మానవులు మోక్షానికి చేరడానికి ఏకైక రక్షణ మార్గమైనాడు. మరి ఎవరి వలనను రక్షణ
కలగదు. యేసుక్రీస్తు అను ఈ నామముననే మనము రక్షణ పొందాలన్నాడు. అందుకే భగవంతుడు అన్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి. అటువంటి గొప్ప రక్షకుడు సంకీర్తనకు, మనోహరకు దొరికాడు, రాజేష్కు, రేఖకు దొరికాడు, వారి కుటుంబానికి దొరికాడు. వారు భూమి మీద ఉన్నంత కాలం దేవుడు వారికి మేలులు చేస్తాడు, ఉపకారాలు చేస్తాడు. ఆయన రెండవసారి వచ్చినప్పుడు వారిని మేఘాల మీద తీసుకొని వెళ్తాడు. ఇక ప్రమాదం అనేది లేదు. అగ్నిగుండంలో పడిపోతామనే ఆ భయం లేదు. అంత గొప్ప రక్షణ ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు కనుక ఇంత చక్కని ప్రార్థన కూటం వారు ఏర్పాటు చేశారు. ఈరోజు ఈ శుభకార్యానికి వచ్చిన మీరందరూ కూడా ఒక్కరు కూడా తప్పిపోకుండా అందరూ దేవుడు ఉండే సత్యలోకంలోనే కనబడాలి. నేను ఎప్పటికీ కోరుకుంటా, సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి. అందరూ బాగున్నప్పుడు ఒక మూలకు నేను కూడా జర బాగుంటే సరిపోతుంది అని కోరుకుంటాను. నేను అందరూ బాగుండాలంటే భూమి మీద అందరూ బాగుండాలి. మరి ఈ లోకయాత్ర ముగించిన తర్వాత అప్పుడు కూడా అందరూ బాగుండాలి. భూమి మీద బతికినంత కాలం అందరూ బాగుండాలి. ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత కూడా అందరూ బాగుండాలి. అలా ఉండాలంటే ఏకైక రక్షణ మార్గం యేసుక్రీస్తు. మా గురువు గారు చెప్తారు, యేసుక్రీస్తును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ, యేసుక్రీస్తును తృణీకరిస్తే ఎంత మంచివారికైనా నరకము కూడా గ్యారంటీ అని సువార్త ప్రకటిస్తున్నాడు. నమ్మగలిగితే మీరు, మీ కుటుంబం రక్షణ పొందుతారు, భూమి మీద ఉన్నంతకాలం బాగుంటారు, ఈ భూమిని దాటి వెళ్ళిన తర్వాత కూడా బాగుంటారు. అటువంటి అద్భుతమైన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయనను మీరు హృదయంలో చేర్చుకొని దేవుడు ఉండే సత్యలోకానికి వారసులు కావాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. దేవుడు అటువంటి అద్భుతమైన భాగ్యం ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఆ పరమాత్ముడే కలిగించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుని సేవకులు పౌలు ప్రార్థన చేస్తాడు. మనమందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడా, మహాగణుడా, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రియులు, నీ ప్రియ బిడ్డలైనటువంటి నాయన రాజేష్ను బట్టి, రేఖను బట్టి నీకు వందనాలు. వారికి గర్భ బలముగా మీరు ఇచ్చినటువంటి నాయన కుమార్తె సంకీర్తనను బట్టి, కుమారుడు మనోహర్ను బట్టి నీకు వందనాలు మా ప్రభువా. ఇదిగో కుమార్తె పట్ల మీరు చేసినటువంటి గొప్ప మేలును బట్టి, ఉపకారమును బట్టి నీకు వందనాలు. పిల్లలను ఆశీర్వదిస్తూ నాయన ఒలివ మొక్కల వలె ఎదిగేటువంటి గొప్ప కృప నాయన నీ బిడ్డలకు మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తోత్రములు. నీ బిడ్డల పట్ల మీరు చేసినటువంటి ఈ గొప్ప మేలును బట్టి నాయన ఈ చక్కటి నాయన ప్రార్థన కూడిక శారీ ఫంక్షన్ బట్టి ఏర్పాటు చేసుకోవడానికి కృపనిచ్చారు. అందును బట్టి నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ కూడికకు నాయన బంధువర్గాన్ని, విశ్వాసులను, సంఘాన్ని మీరందరూ నడిపించారు. ఇంతవరకు దాకా జయప్రదముగా మీరు జరిగించారు. అంతేకాదు నాయన, ఇదిగో ఈ సమయములు ఇంతవరకు దాకా మీ దాసుల ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకు నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నాయన మేలులు చేసేటువంటి దేవుడుగా మీరు ఉన్నారు, ఉపకారములు చేసేటువంటి దేవుడుగా మీరు ఉన్నారు. ఎందుకనగా లోకములు దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడుతున్నటువంటి అనేకం ఉన్నప్పటికీ కూడా నాయన మీరు ఒక్కడే నిజమైన దేవుడుగా మీరు ఉన్నారు గనక అందరికీ జ్ఞానము లేదని మీరు సెలవిస్తుంటున్నారు నాయన. ఈ జ్ఞానముతో లోకరక్షకుడు నిన్ను తెలుసుకునేటువంటి గొప్ప కృప ఇదిగో ఈ కుటుంబానికి మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు.
నాయన ఇంతవరకు దాకా నీ వాక్యం విన్నటువంటి నాయన ఈ హాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని వాక్యం విన్నారు. నిజమే, మాకు కూడా ఆ ఉపకారం మేము పొందుకోవాలి. మేము కూడా ఈ లోకములు బాగుండాలి. ఈ లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత మేమును బాగుండాలి. మేము మోక్ష రాజ్యము చేరుకోవాలి, స్వర్గములో ఉండాలి, పరలోకములో ఉండాలి. ఆ మార్గమైనటువంటి క్రీస్తును మేము ఎరిగి తెలుసుకొని రక్షణ పొందాలంటే ఒక మంచి నమ్మకము ప్రతి ఒక్కరిని మీరు కలిగించండి. నీకు వందనాలు. విన్నటువంటి వాక్యాన్ని బట్టి నాయన ఒక్కసారి వారి హృదయాల్లో స్వపరీక్ష చేసుకొని నాయన నిజ దేవుడు అనేటువంటి తెలుసుకునేటువంటి గొప్ప కృప దయచేయండి. మీరే కార్యము చేయండి. నీకు వందనాలు. నీ వాక్యము వృధా కాకూడదు నాయన. మంచి నీళ్ళు ఫలించేటువంటి విత్తనములుగా ప్రతి ఒక్క హృదయములు ఫలించుటకు మీరే కృప చూపి సహాయము చేసి పరలోక రాజ్యమునకు నిత్య రాజ్యమునకు ఇక్కడ ఉన్నటువంటి వారందరినీ వారసులుగా సిద్ధపరచుమని యేసయ్య పరిశుద్ధ నామములోనే ప్రార్థించి వేడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరూ కూడా చక్కగా సహకరించి నిశ్శబ్దంగా దేవుని